సూపర్. చెరువులో షాపులు అన్ని రోడ్డు మీదకి వచ్చినట్టున్నాయి. ఏం నడక అబ్బబ్బబ్బబ్బ. అప్పుడే షోరూమ్ నుంచి వచ్చిన కొత్త బండ్ల తల మెరిచిపోతున్నారా. నంబర్ ప్లేట్ రాలేదనుకుంటా, రిజిస్ట్రేషన్ అవ్వలేదనుకుంటా. ఏంటే? అదేరా, మెల్లో తాళిబొట్టు లేదు, ఎవరికి పెళ్ళవలేదు అని చెప్తున్నా. అమ్మాయిలు కళ్ళతో చూస్తే క్యాకే, క్యారెక్టర్ చూస్తే షాకే. అదేంట్రా అలా అంటున్నావేంటి? నేను ఒక అమ్మాయి కనబడిందిరా, చూస్తే కరుణాకరన్ సినిమాలో హీరోయిన్ లాగుంది, కానీ క్యారెక్టర్ ఏంట్రా బాబు వివి వినాయక్ సినిమాలో విలన్ లాగుంది. అరే నా ఆటో డబ్బులు ఎగ్గొట్టి నాకే వార్నింగ్ ఇచ్చింది. అవునా? అమ్మో, ఈ అమ్మాయిలతో జాగ్రత్త ఉండాలిరా బాబు, అసలు ఆటోనే ఎక్కించుకోకూడదు. భయ్యా ఎవర్రా నీ అయ్యా? నా పేరు జానీ. జానీ గారు, అర్జెంటుగా శ్యామలాల్ థియేటర్కి వెళ్ళాలండి. ఎంత అవుతుంది? ఇప్పుడు టైం ఎంత? 10:50 అండి. అయితే మీటర్ మీద 50 ఎక్స్ట్రా అవుతుంది. 50? అంతెందుకండి? చూడు ప్యాసింజరు, ఆటో అనేది ఆటకు ముందు కొనే బ్లాక్ టికెట్ లాంటిది. లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటది. జానీ గారు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అండి. టికెట్ అక్కడ బ్లాక్ లో కొనాలి, కాస్త ఆలోచించండి. ఇందాక ఎంత చెప్పాను? 50 అండి. ఇప్పుడు 100 ఎక్స్ట్రా అవుతుంది. 100? ఎందుకండి? ఇందాక చెప్పానా లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటది. మీ అభిమానమే మా ఆదాయం. ఆలోచించుకో, లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటుంది. పదండి. ఇలాంటి రోజుకొకటి దొరికితే చాలు. జానీ గారు, జాంపేటకి వెళ్ళాలండి. ట్రాఫిక్ జామ్ ఉంది, నేను రాలేను. ప్లీజ్ అండి, నాకు ఇంటర్వ్యూ ఉందండి, ఖచ్చితంగా వెళ్ళాలండి. ఇది నా రెస్ట్ టైమే, నేను రాలేను. జానీ గారు ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్. సరే, నువ్వు ఇంతలా బతిమిలాడుతున్నావు కాబట్టి మీటర్ మీద 200 ఎక్స్ట్రా అవుతుంది. అయితేనే వస్తా. 200? మరీ అంతనా? చూడు బాబు, ఆటో అనేది అడ్డదారిలో కొనుక్కునే ఉద్యోగం లాంటిది. ఎలాగైనా సరే రావాలంటే ఎంతైనా ఇచ్చుకోవాలి. అదేంటి, మన సినిమాకి 50 కదా ఎక్స్ట్రా తీసుకున్నారు? అది డబ్బులు పోయే పని, ఇది డబ్బులు వచ్చే పని. నీ అవసరమే నా ఆదాయం. ఎక్కువ ఆలోచించకు, మళ్ళీ రేట్ పెరుగుద్ది. నా కర్మ, పదండి. అది నా అదృష్టం, పద. ఒక్క నిమిషం జానీ గారు, అర్జెంటుగా దేవి చౌక్ లో ఉన్న నా లవర్ దగ్గరికి వెళ్ళాలండి. ఓహో, అయితే 400 అవుద్ది. అదేంటి ప్రతిసారి కనబడ్డప్పుడల్లా డబుల్ అమౌంట్ అడుగుతావు? లవర్ దగ్గర వెళ్ళాలంటే ఆ మాత్రం ఖర్చు అవుద్ది. నా లవర్ కదా. ఎవరికైనా లవరే కదా. సరే పద, నా బ్యాగ్ టైం. మళ్ళీ దొరికాడు. కూర్చో. అయ్యో, టైం అయిపోతుంది. వచ్చేస్తున్నా. ఇప్పుడు దొరికావు. ఆర్సీ లైసెన్స్ చూపించు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ ఎలా చేస్తారు సార్? హలో, వెతికించాలి కానీ ముందు 500 ఫైన్ కట్టు. పర్స్ ఇక్కడే ఉంది సార్, ఆర్సీ కూడా ఉంది సార్ నా దగ్గర. డాన్స్లో అవి డబ్బుల్ది ఇవ్వు. గ్యాప్ లోనే రాసేస్తారు వీళ్ళు. పొద్దున్న లేసి పోలీసు వాళ్ళ ముఖమే చూసినట్టున్నా. వెళ్ళు. పర్స్ ఇక్కడే ఉండాలి. ఈ పర్సు నాదే. నా పర్సు నీ దగ్గర ఎలా వచ్చిందిరా? కావాలనే కొట్టేశా. చూడప్పా ఆటో అప్ప, లాస్ట్ పంచ్ మందైతే వచ్చి ఆ కిక్కే వేరప్ప. వస్తా. మళ్ళీ దొరికినప్పుడు నా కిక్ చూపిస్తారా?